జిల్లా స్థాయి అధికారులందరూ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. వేదిక పైన ఉన్న ప్రముఖులందరికీ కూడా మన భారతీయ కార్యక్రమాన్ని మాటంగా కలిగి ప్రారంభించుకుందాం. దయచేసి Sriya, YA Government Degree College. She got first prize in essay writing. P. Pawan Sriya, YA Government Degree College. She got first place in essay writing. Next madam. గుంటి పద్మావతి గారు, హాజరాబి గారు, అరుణకుమారి గారు, చాడిపోయిన పద్మ గారు, మధ్యరాల విజయలక్ష్మి గారు, కొమ్మనపోయిన విజయలక్ష్మి గారు, టి శేషరత్నం గారు. జి పద్మావతి గారు, ఎస్కే హాజరాబి గారు, వి అరుణకుమారి గారు, చాడిపోయిన పద్మ గారు, మధ్యరాల విజయలక్ష్మి గారు, కొమ్మనపోయిన విజయలక్ష్మి గారు, టి శేషరత్నం గారు. మెప్ప జడ్పీ హై స్కూల్ వేమూరు. డ్రాయింగ్ విన్నర్స్ జి మనీషా. తీసుకున్న వాళ్ళు ముందుకు. జిల్లా అధికారులు, విమెన్ ఎవరైనా సరే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేదిక. తదుపరి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విజయమ్మ మేడం గారు, సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారు, తహసీల్దార్ బాపట్ల మేడం వారు. తెలంగాణలో ఆడపిల్లలకి సీమంతాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ జిల్లా రెడ్ క్రాస్ శాసన మండలి సభ్యులు మేడం గారిని కూడా సన్మానించుకోవాల్సిందిగా. కొమ్మూరు. అభివృద్ధిలో మహిళలు పాత్ర ఎలా ఉండాలి అని మనందరం మాట్లాడుకునే సమయం. మహిళలు సమాజంలో మూల స్తంభాలు. ఆఖరికి మన భారతదేశాన్ని ఒకవైపు మాట్లాడుకుంటూ భరతమాత ముద్దు బిడ్డలుగా అని మనం కొలుస్తూ ఉంటాం. అలాగే తెలుగు జాతిని కూడా మా తెలుగు తల్లికి మల్లె పూదండలు, మా కన్న తల్లికి మంగళ హారతులు అని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. మహిళలైతే సమాజం లేదని, మహిళే ఈ సమాజంలో ప్రాధాన్యత గల పాత్ర పోషిస్తుందని, అది కుటుంబం దగ్గర నుంచి, కుటుంబంలో ఒక భారీగా, అలాగే పార్లమెంట్ వరకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎన్నో పాత్రలో ఈరోజు మహిళ తరపు నుంచి, మొత్తం జిల్లా యంత్రాంగం తరపు నుంచి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినట్టు వివిధ పథకాల అమలు, మహిళల రక్షణలో సంపూర్ణంగా అహర్నిశ కృషి చేస్తూ జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. జై హింద్.